క్రికెట్ విషయానికి వస్తే రెండో టెస్టులో అద్భుత విజయంతో జోష్ మీదున్న టీమిండియా సిడ్నీపై కన్నేసింది. మూడో మ్యాచ్లో కూడా విజయం సాధించి ఆధిక్యం సాధించాలన్న కసితో ఉంది. జట్టులో చేరిన రోహిత్ శర్మ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోగా యార్కర్ కింగ్ నటు టెస్ట్కి అరంగేట్రం చేయనున్నాడు. టీమిండియా యువ పేసర్ నటరాజన్ మరోసారి జాక్పాట్ కొట్టాడు. ఆస్ట్రేలియాతో మిగిలిన 2 టెస్టులకు సెలెక్ట్ అయ్యాడు. గాయం కారణంగా ఉమేష్ యాదవ్ జట్టుకు దూరం కాగా అతని స్థానాన్ని నటరాజన్ భర్తీ చేయనున్నాడు. ఇకటు క్వారంటైన్ పూర్తి చేసుకుని జట్టులో చేరిన రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. పుజారా నుంచి బాధ్యతలు తీసుకున్నాడు. దీనికి సంబంధించి బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా పేసర్లు ఇబ్బందులు పడుతున్నారు. సిరీస్ కు ముందే భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ గాయపడగా మధ్యలో షమి, ఉమేష్ యాదవ్ కు ఇంజురీస్ అయ్యాయి. అయితే వీరిద్దరికీ రెస్ట్ అవసరమని మెడికల్ టీం చెప్పింది. దీంతో షమి స్థానంలో శార్దుల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్ స్థానంలో నటరాజన్ జట్టులోకి వచ్చారు. నెట్ బౌలర్ గా ఆస్ట్రేలియాకు చేరుకున్న నటరాజన్ నెల రోజుల వ్యవధిలోనే జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. ముందుగా టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. అద్భుత బౌలింగ్ తో అద్దరుగొట్టాడు. ఇప్పుడు టెస్టుల్లో అరంగేట్రానికి రెడీ అవుతున్నాడు. అత్యంత నిలకడ, ఖచ్చితత్వంతో యార్కర్లు సంధించడం నటరాజన్ స్పెషాలిటీ.